దుగ్గిరాల నిమ్మగడ్డ ఫౌండేషన్ బాలుర జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు లోకేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మండల వాణిజ్య విభాగం అధ్యక్షులు గార్లపాటి కోటేశ్వరరావు, గ్రామ అధ్యక్షులు కాకా బాబు, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, గ్రామ కార్యదర్శి తెనాలి మురళీకృష్ణ, సొసైటీ డైరెక్టర్ పఠాన్ జున్నూ ఖాన్, నక్కా చిరంజీవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం యోగా గురువులను సన్మానించారు. అదేవిధంగా మండలంలో ఉన్న అన్ని సచివాలయాల్లో యోగా దినోత్సవ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా నాయకులు, అధికారులు మాట్లాడారు. అలాగే ఈరోజు ఒక్కరోజే కాకుండా రోజు కూడా మీరు ఏమి నిర్వర్తించారో అలాగే రోజు కూడా మీరు ఇటువంటి యోగాలు వేసుకుంటే అందరికీ మంచి ఆయురారోగ్యాలు ఉంటాయని చెప్పేసి మన మోడీ గారి సంకల్పం, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. మీరందరూ కూడా రోజు కూడా ఈ యోగాలను చేసుకుంటూ మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, మండల కేంద్రాల్లోనూ, ప్రతి గ్రామంలోనూ సుమారుగా 1 కోటి పైగా ప్రజలు ఈ కార్యక్రమంలో వారం రోజుల నుంచి పాల్పంచుకోవడం. దీనిలో ముఖ్యంగా మన దుగ్గిరాల మండల కేంద్రంలో, దుగ్గిరాల గ్రామంలో మన ఎంపీడీఓ గారు, అలాగే డిప్యూటీ ఎంపీడీఓ గారు నెహ్రూ గారు, అలాగే ఏఓ గారు మురళీకృష్ణ గారు, మిగతా అధికారుల సమక్షంలో యువతి యువకులు నాయకుల సమక్షంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇది ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు యోగాని మన జీవితంలో భాగం చేసుకోవాలి. యోగా పుట్టింది మన భారతదేశంలో, కానీ ఈరోజు పాశ్చాత్య దేశాలన్నీ మన సంస్కృతిని అలవాటు చేసుకుంటున్నాయి. ఈ వారం రోజులే కాదు, ప్రతి నిత్యం కూడా మనం యోగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ముందుగా జూన్ 27వ తారీఖు అంటేనే యోగా దినోత్సవం. దీన్ని ఈ రోజుని ప్రాముఖ్యత ఇచ్చింది మన మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అసలు యోగా పుట్టిందే భారతదేశంలో. మనం దీన్ని మర్చిపోతూ వస్తున్నాం. దీన్ని ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు తీసుకొని ప్రపంచం యోగా దినం రోజు మనం ఈ యోగాన్ని ప్రజలందరికీ నేర్పాలి, ఆరోగ్యమైన భారతదేశాన్ని మనం చూడాలనే ఉద్దేశంతో మంచి ఆలోచనతో చేశారు. అదే కోవలోకి మన సీఎం చంద్రబాబు గారు కూడా అప్పటి నుంచి ప్రజలో కొంత డిస్టర్బెన్స్ వచ్చినా అప్పటి నుంచి కూడా జూన్ 27వ తారీఖు యోగాంధ్రగా దీన్ని చేసి అందరికీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది మన నాయకులు ప్రధాన ఉద్దేశం. దాన్ని మనం అందరం మనకే అవసరమే, మన ఆరోగ్యం కూడా మనకే అవసరమే. కానీ అందరూ దాన్ని ప్రతిరోజు కనుక దీన్ని ఈ 10 నిమిషాలు 20 నిమిషాలు అరగంట కాకుండా ప్రతిరోజు ఎవరికి సాధ్యమైనంత వాళ్ళు కనుక యోగా చేసుకుంటూ ముందుకెళ్తే ఏదైతే మన పెద్దలు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆలోచన మనం ముందుకు తీసుకెళ్లే వాళ్ళు అవుతామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా అందరూ ఈ కార్యక్రమం అవగానే అందరూ టాయిలెట్ వెళ్ళిపోతున్నారు. ఇంకా ఈ కార్యక్రమం ఇది కూడా అయిపోయిన తర్వాత అందరూ నిమిషాలు కాదు, అరగంట కావచ్చు, గంట అయినా సరే ఏదో ఒక యోగాసనాలు చేస్తూ ఉంటే మంచిది. దాంతోపాటు సూర్య నమస్కారాలు, అది కూడా చాలా నిత్యం చేసే కార్యక్రమం. అవన్నీ మర్చిపోయాం మనం. నిత్యం మన యొక్క పనిలో ఉండి మన ఒత్తిడిలో పడిపోయి ఆ ఒత్తిడి వల్ల మనకు రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చి ఆ సమస్యల వల్ల మనం ఇబ్బంది పడుతూ హాస్పిటల్స్కి వెళ్ళిపోయి చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఇబ్బంది పడుతున్నాం. అది అలా కాకుండా నిత్యం చేసే 10 నిమిషాలు కానీ అరగంట కానీ ఈ యొక్క యోగాసనాలు మనం చేయగలిగితే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. దానివల్ల మనం ఎక్కువ సంవత్సరాలు కూడా బతకడానికి అవకాశం ఉంటుంది. శారీరకంగా మానసికంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అందరం మనం చేతనైనంత వరకు వచ్చినంత వరకు మనం డైలీ ఒక అరగంట కానీ యోగాసనాలు చేస్తూ ఉంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మన యొక్క నిత్య జీవితంలో అందరూ మానసికంగా ఒత్తిడి అవ్వటం, టెన్షన్స్ పడటం, ఇవన్నీ రకరకాలుగా అవుతున్నాయి. కాబట్టి అవన్నీ తగ్గించుకోవాలంటే మనం యోగాసనాలు చేయాలి, ప్రాణాయామం చేయాలి, ధ్యానం చేయాలి. ఈ 3
రోజు 10 నిమిషాలు చేయగలిగితే మనం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాము. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. అలా